హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే పాలిసెట్. సో పాలిసెట్కి సంబంధించి మనం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాము. మీ ర్యాంక్ ఎంటర్ చేస్తే, అదేవిధంగా మీ క్యాస్ట్ ఎంటర్ చేస్తే మీకు గడిచిన 2-3 సంవత్సరాలలో ఆ కట్ ఆఫ్ ర్యాంక్ను బేస్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ రావచ్చు అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. అంటే బై డిఫాల్ట్గా చెప్పేది ఏంటంటే, అన్నా నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మరి ఈ క్యాస్ట్ ఎక్కడ సీట్ వస్తుంది, అది నేను చెప్పడం కాదు, మీకు మీరే తెలుసుకోవాలని ఒక ఉద్దేశం మీద మనం ఒక సైట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో టీఎస్ పాలిసెట్. సో ఈ సైట్కి వచ్చేసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం jaipalanday.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ మనకు టీఎస్ ఎంసెట్కి ఆల్రెడీ చేశాను, చాలామంది కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఆల్రెడీ చేశాము. సో వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారు. మరి ఇవాళ టీఎస్ పాలిసెట్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి, మాకు ర్యాంక్ వచ్చింది. మరి ఈ ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే మనకు దీనికి సంబంధించి జస్ట్ 55 రూపీస్ అయితే ఇప్పుడు పే చేస్తే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి ఏం చేయాలి, సో ద ప్రాసెస్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే అన్న, ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పండి. సో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ ఒక్కొక్కసారి క్యాప్చా వస్తుంది, క్యాప్చాస్ కరెక్ట్గా చూస్ చేసుకొని వెరిఫై చేయండి. మోటార్ సైకిల్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ బైసికల్. సో ఒకసారి రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి క్యాప్చర్ చాలా ఇబ్బంది పెడుతుంది. సో రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకండి. సో ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకున్నాను, యూజర్ ఐడి ఎంటర్ చేశాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు దీంట్లో ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్ లిస్టు, కాలేజ్ ఇన్ఫర్మేషను, సో ఇదంతా కూడా దీంట్లో ఉంది. అంటే ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది ఏంటి. సో ఫస్ట్ అయితే మనం ర్యాంక్ ప్రిడిక్టర్ అయితే చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీడీ 2023 ప్రకారంగా, అంటే మరి 24 అయితే ఉండదు కదా, ఎందుకంటే కౌన్సిలింగ్ కాలేదు. 2023 ప్రకారంగా నాకు 3500 ర్యాంక్ వస్తుంది. 3500 ర్యాంక్ వచ్చింది. నేను ఇక్కడ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇట్లా ట్యాప్ చేస్తే సరిపోతుందండి. మీకు ఏ బ్రాంచ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రిపుల్ జస్ట్ ట్యాప్ చేయండి, లేదు సివిల్ ఇంజనీరింగ్ ఇలా ట్యాప్ చేయండి. సో ఈ కోర్స్ ఇవ్వమని చెప్పేసి అంటే నేను ఆ కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ ఏం చేశాను, సిసిసిపి, కంప్యూటర్ సైన్స్, ఈవీ అండ్ ట్రిపుల్ సివిల్, మెకానికల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్రాంచ్లకు హైదరాబాద్ హెచ్వైడి, మేడ్చల్ ఎండిఎల్, అదేవిధంగా రంగారెడ్డి ఆర్ఆర్. సో ఈ హైదరాబాద్ జిల్లాలలో మరి ఈ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అంటే 3500 కాదు, 3500 ఫస్ట్ ఒకసారి చూద్దాం. సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే మనకేంటి, ఈ 3500కి మనకు 2023 ఇయర్ ప్రకారంగా మనకి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. మరి గతంలో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ రౌండ్లో 5391కి ట్రిపుల్లో జేఎన్విపి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ సెకండ్ రౌండ్లో కూడా సేమ్ కాలేజీలో వచ్చింది. నవాబ్ షా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది. మాసప్ ట్యాంకులో కూడా సివిల్ ఇంజనీరింగ్కి ఫస్ట్ రౌండ్లోనే 5796 సీట్ వచ్చింది. మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్కి ఫస్ట్ రౌండ్లో మనకు 6330కి వచ్చింది. సో ఈ విధంగా ఇంకొక ఆప్షన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మేము ఓపెన్ బాయ్స్ మరి 2023 ఇయర్ ప్రకారంగా నాకు 35,000 అనుకుందాం, 35,500 ర్యాంక్ వచ్చిందన్న. మరి నాకు ట్రిపుల్ చాలా ఇంట్రెస్ట్, దాంతోపాటు సివిల్ ఇంజనీరింగ్ ఈ 2 బ్రాంచీలు హైదరాబాద్లో ఎక్కడ వచ్చినా నేను జాయిన్ అవుతా అనుకుంటే హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఎండిఎల్, మేడ్చల్ ట్యాప్ చేస్తే జస్ట్ సెలెక్ట్ చేసుకొని ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ 2023 35,500 ర్యాంకు ట్రిపుల్ సివిల్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో ఎక్కడ సీట్ వస్తుంది జస్ట్ అవి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే మనకు మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో
మనకు కాలేజ్ ఫీజు వచ్చేసి 15,600. ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఓసీ బాయ్స్కి రౌండ్ 1లో అయితే గతంలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఆధారంగా చెక్ చేసుకుంటే 3600కి 36,000కి సీట్ వచ్చింది, 40,000కి సీట్ వచ్చింది. ఏ కాలేజీలో బ్రిలియంట్ సీట్ వచ్చింది, అర్జున్లో సీట్ వచ్చింది, తీగల కృష్ణారెడ్డి ఇది కూడా మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ఈ కాలేజీలో కూడా మరి ట్రిపుల్ఈకి సెకండ్ రౌండ్లో, ట్రిపుల్ఈకి ఫస్ట్ రౌండ్లో 43,000 వచ్చింది. అంటే మీకు వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని ఏ పాసిబిలిటీ ఉన్నాయి, ఏ జిల్లాలో పాసిబిలిటీ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ర్యాంక్ ప్రిడిక్టర్. నెక్స్ట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్. ఇదంతా కాదన్న మాసప్ ట్యాంక్లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అన్న. నేను ఈసారి ఎస్టీ 2023 ఇయర్ ప్రకారంగా మాసప్ ట్యాంక్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలని చెక్ చేసుకోండి. ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అని ఉంది కదా, సో మాసప్ ట్యాంక్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో మాసప్ ట్యాంక్ ఇక్కడ ఏంటి, ఎస్టీ 2023 మాసప్ ట్యాంక్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే మనకు మాసప్ ట్యాంకులో ఎక్కడ ఈ కాలేజీలకు సంబంధించి అంటే మాసప్ ట్యాంక్ అది ఎక్కడ ఉంది, ఏంటి, ఆ ట్యూషన్ ఫీజు ఎంత, అదేవిధంగా ఎస్టీ బాయ్స్కి సంబంధించి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఎస్టీ గర్ల్స్కి సంబంధించి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఏ రౌండ్లో కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో సివిల్ ఇంజనీరింగ్ 9,000కి కట్ ఆఫ్ అయిపోయింది, కంప్యూటర్ సైన్స్ అయితే 3,700కి బాయ్స్కి కట్ ఆఫ్ అయితే, గర్ల్స్కి అయితే 5,500కి వచ్చేసింది. లేదన్న ఓన్లీ ఒక ఇక్కడ సిఎస్ఏ పెట్టేస్తాను. సిఎస్ అంటే చూడండి, సో సిఎస్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2 ఇక్కడ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ 3,700కి గర్ల్స్ కూడా సేమ్. లేదన్నా ట్రిపుల్ చూద్దాం. సో డబుల్ చెక్ చేసుకుంటే మరి 4,500, ఎస్టీ గర్ల్స్కి వచ్చేసి 9,500. ఈ విధంగా కాలేజ్ వైజ్గా అంటే కాలేజ్ వైజ్గా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ షో రికార్డ్స్, ఇక్కడ 100 రికార్డ్స్ అంటే ఎట్ టైం 100 రికార్డ్స్ కనిపిస్తుంది. మాసప్ ట్యాంకులు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఫస్ట్ రోలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, సెకండ్ రోలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఓపెన్ అంటే ఇది ఓసీ బాయ్స్ ఎందుకు వచ్చిందంటే ఎస్టీ అయినా బీసీ అయినా ఎవరికైనా సరే ఓపెన్లో కూడా ఛాన్సెస్ ఉండొచ్చు, అదేవిధంగా మీ రిజర్వేషన్లో కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ మీకు ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కోసం చెక్ చేసుకుంటూ ప్రయత్నం చేయండి. ఇది కాలేజ్ వైజ్కి సంబంధించిన కట్ ఆఫ్. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అన్న, నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నా. 20,000 ర్యాంక్ వచ్చింది, మరి నేను బీసీబీ అనుకుందాం. సో చూద్దాం. సో అంటే బెస్ట్ కాలేజెస్ కదా, నాకు వచ్చిన ర్యాంక్ ఎంత 35,000 అన్న. మా క్యాస్ట్ వచ్చేసి బీసీబీ బాయ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రాంచెస్ ట్రిపుల్ నెక్స్ట్ ట్రిపుల్ మెకానికల్, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సో ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ పాలిటెక్నిక్లో ఈ బ్రాంచెస్ 35,000కి. హైదరాబాద్ కానీ మేడ్చల్ చుట్టుపక్కల కానీ రంగారెడ్డి కానీ ఇక్కడ ఈ కాలేజీలకు సంబంధించి నేను వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ ఏ టూల్ బేస్ చేసుకుందండి, వెబ్ ఆప్షన్స్ లిస్ట్, వెబ్ ఆప్షన్ జనరేటర్ ఆటోమేటిక్గా. అంటే మనం ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనే దానిపైన మనకు వచ్చిన ర్యాంక్కి జస్ట్ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టోటల్గా మనకు హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చాలా కాలేజ్ 100 ఉన్నాయి. మాసప్ ట్యాంక్లో వస్తుందా అంటే రాదు. కాకపోతే వెబ్ ఆప్షన్స్ మన టాప్ ప్రయారిటీ. అంటే టాప్ ప్రయారిటీ ఏ విధంగా పెట్టేస్తున్నాం, ఏంటిది, అది ఏ లొకేషన్లో ఉంది, బ్రాంచ్ ఏంటిది, ఇంతకుముందు ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, మరి ఆ కట్ ఆఫ్ అంటే 35,000కి కట్ ఆఫ్ అయిపోయింది, ఇక 11,000 వస్తుందా అంటే. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుతున్నాం కాబట్టి టాప్ ఆర్డర్ ప్రయారిటీ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. మరి ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే మరి హైదరాబాద్లో మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, మరి 35,000 కంటే మనకు ఎక్కడ టాలీ కావచ్చు అంటే సివిల్ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ చెక్ చేసుకుంటే మనకి ఈ ఏరియా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది మనకి ఇక్కడ రంగారెడ్డిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నవాబ్, ఇది మేబీ మైనార్టీ కాలేజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ సివిల్ ఇంజనీరింగ్లో 39,000కి సీట్ వచ్చేసింది. సో ఈ విధంగా మీకు ఇది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది. మీకు టూల్ బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ లిస్ట్ జనరేట్ చేసుకోవడానికి, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చూడడానికి, ర్యాంక్ ప్రిడిక్ట్ చేయడానికి. దీంతో పాటు అసలు పాలిటెక్నిక్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో ఇక్కడ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఆల్ అంటే మేబీ గర్ల్స్ కావచ్చు. సో టోటల్గా 59 కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్
ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఆల్ సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓన్లీ గర్ల్స్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదైతే మనం ఇవ్వడం జరిగింది. ఇలా చాలా రకాల రిపోర్ట్స్ని మనం జనరేట్ చేయబోతా ఉన్నాం. ర్యాంక్ ప్రిడిక్టరే కావచ్చు, కాలేజ్ కట్ ఆఫే కావచ్చు, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ జనరేషనే కావచ్చు, ఖాళీల లిస్ట్ కావచ్చు. సో వాటికి సంబంధించి చాలా ఆప్షన్స్ అయితే మనం ఇవ్వబోతా ఉన్నాం. మరి ఈ ఆప్షన్స్ అన్నీ మీకు మీరే సెర్చ్ చేసుకొని మీకు మీరే తెలుసుకోవడానికి అని చెప్పేసి jaypalanడే.comలో ఈ లింక్ క్రియేట్ చేయడం జరిగింది. సో టీఎస్ పాలిసెట్ జస్ట్ 55 రూపీస్, జస్ట్ 55 రూపీస్తోని మనం ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే బటన్ ఉందో ఈ బటన్ క్లిక్ చేయగానే మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇస్తేనే మీకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. రాంగ్ మెయిల్ ఐడి ఇస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇన్షూర్ చేసుకోండి. కరెక్ట్ మెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి, @gmail ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు యూజర్ ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక ఎంసెట్ అయితే ఎంసెట్, పాలిసెట్ అయితే పాలిసెట్. మనం పాలిసెట్ కాబట్టి పాలిసెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి 55 రూపీస్ ఏదైతే ఉందో ఈ 55 రూపీస్ పే చేసిన తర్వాత వితిన్ 10 మినిట్స్లో ఏదైతే మనం ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నామో ఆ రిజిస్టర్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నాట్ రోబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పగానే టోటల్గా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకొని సో మరి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ సర్వీసెస్ అన్నీ అంటే మనకు కాలేజీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అసలు కాలేజీలో కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, కాలేజ్ కోడ్ ఏంటిది, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా మనము ర్యాంక్ ప్రిడిక్టర్ని యూజ్ చేస్తున్నాము, కాలేజ్ కట్ ఆఫ్స్ చూజ్ చేస్తున్నాము, వెబ్ ఆప్షన్ జనరేటర్ని లిస్టుని జనరేట్ చేయడానికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, కాలేజ్ లిస్ట్ ఏంటి. సో వాటికి సంబంధించి ఇంకైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే కోర్స్ ఏంటి అన్న, డిస్ట్రిక్ట్ కోర్స్ ఏంటి, కోర్స్ ఏంటి, అవి కొంత కన్ఫ్యూజన్ ఉందంటే దానిపైన కూడా లిస్ట్ కూడా అప్లోడ్ చేసి మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకైనా సందేహాలు కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కాలేజ్ మేట్స్కి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.